నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. తెలంగాణకి మరియు ఆంధ్రప్రదేశ్కి వారధిగా ఉన్న బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఎలా అయినా కట్టి తీరుతామని నారా లోకేష్ గారు చెప్తున్నారు. అవసరమైతే ఎవరైనా ఎదిరిస్తామని కూడా ఆయన ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నట్టుగా కొంతమంది భావిస్తున్నారు. ఓవరాల్గా అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. ఇందులో విశ్లేషించడానికి ఏం లేదండి. ఒక నీటిపారుదల శాఖ మంత్రో లేదంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారంటే సమ్ సెన్సిటివిటీ విల్ క్యారీ. ఒక విద్యాశాఖ మంత్రి నుండి ఎవరికి ఛాలెంజ్లు చేస్తున్నారు, ఎవరిని ఇచ్చేస్తారు? అసలు మనం తెలంగాణ రాష్ట్రంతో ఇవాళ ఒక సుహృద్భావ వాతావరణంలో ఉన్నాం. ఫస్ట్ పాయింట్. రెండోది, మొన్న ఇరిగేషన్ మంత్రి గారి సమక్షంలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం, ఇరిగేషన్ మంత్రుల సమావేశంలో కూడా ఈ బనకచెర్ల ప్రాజెక్టు మీద ఇష్యూవే డిబేట్ కానప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి చైర్లో కూర్చొని క్రిస్టల్ క్లియర్గా బనకచెర్ల ప్రాజెక్టు విషయమే చర్చనీయాంశం కాలేదు. ఇది అయినప్పుడు తర్వాత ఎపెక్స్ బాడీల్లో మన నీటి నిలువలు, నీటి నిష్పత్తులు ఈ రోజుకి కూడా తేలలేదు. అలాగే మీరు కేంద్ర ప్రభుత్వం వరప్రదాయనిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన పోలవరంకే దిక్కు దివానా లేదు. మీతో అసలు కానే కాట్లే. పోలవరం అంటే మొదటిదానికి దిక్కు లేనప్పుడు కడదానికి కళ్యాణం కోసం ఎవడు ఆలోచిస్తున్నాడు? నేను మళ్ళీ చెప్తున్నా, 45 మీటర్ల ఎత్తుతో మీరు ఏదైనా కాళేశ్వరంతో ఇచ్చేశారు కదా, ఆ ఎక్సెస్ వాటర్ని మీరు బనకచెర్లకి తరలించడానికి ఉపయోగపడే ప్రాజెక్ట్ అయితే బనకచెర్ల మీరు కట్టండి. ఎవడ అనుమతులు తర్వాత చూద్దాం. చెప్పారు కదా కాళేశ్వరంకి ముందు ఎవడ అనుమతులు ఇచ్చాడని. ఇస్ అ ప్రాసెస్ నీడ్స్ టు బి ఇనిషియేటెడ్. కానీ స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్లో 86,500 కోట్ల పైచీలు కంటే దగ్గర 90,000 కోట్ల ప్రాథమిక అంచనా ఉన్న బనకచెర్ల ప్రాజెక్టుకి స్టేట్కి అంత ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఉందా? రెండోది, మీరు కట్టిన ఇవాళ ఉన్న పోలవరంకి 41.5 మీటర్లు తగ్గించారు. తగ్గిస్తే ఆ ఎక్సెస్ వాటర్ ఎటు ట్రావెల్ అవుతుంది, ఎందుకు వెళ్తుంది? అసలు లేనే లేదు మన దగ్గర వాటర్. ఎలా తీసుకొస్తారు బనకచెర్లకి? బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకే దిక్కులేదు వాళ్ళకి. ఆ మిగులు జలాల్లో ఎప్పుడో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన దాంట్లో సస్తనం ఆ పోతిరెడ్డిపాడు అగ్రిగేటర్ నుంచి తూములతో తీసుకెళ్ళాలక మనం రాజశేఖర రెడ్డి గారే తూములు సైజు పెంచారని ఇప్పటికి కూడా అపవాదులు మోసుకుంటూనే ఉన్నాం మనం. రాయలసీమకి తరలించారని తీరా చూస్తే ఏం పనులు ఏడకెళ్ళే ఇవేమీ లేదు. ఆఖరికి డ్రీమ్ ప్రాజెక్ట్ ఎవ్వరని రాయలసీమ ఎత్తిపోతల పథకం మా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తాడు ఏ ముఖ్యమంత్రి అయినా. దాన్ని పూడికలు తీయండి ఫస్ట్. 139 టీఎంసీలు నింపడానికి సామర్థ్యం ఉంటుంది దాంట్లో. 139 టీఎంసీలు నింపే సామర్థ్యం ఉండి కూడా నింపలేని నిస్సాయ స్థితిలో మనం ఉండి బనకచెర్లకు అర్థం. పోలవరం కంప్లీషన్కి కేంద్ర ప్రభుత్వం డైలాగ్ ఓపెన్ చేసి 13 నెలలు అయింది. గత ప్రభుత్వంలో అనిల్ గారు మాడింది, అంబటి రాంబాబు మాడింది. దానికన్నా ముందు దేవినేని ఉమా విత్ డెడికేషన్ సోల్తో అక్కడే కూర్చున్న ఉదంతాలన్నీ మేము చూసిన తర్వాత కూడా ఏం మాడుతున్నారు, ఏం జరుగుతున్నాయి? మెయిన్గా హోల్డ్ అవడానికి ఏంటి సార్ రీజన్? మన దగ్గర విషయం లేదు, డబ్బులు లేవు మనకి. రెండోది, కేంద్ర ప్రభుత్వం పోలవరం కంప్లీట్ చేసి 45 మీటర్లకి అప్పుడు ఎక్సెస్ వాటర్ని 41.5కి 45కి ఉన్న ఆ వాటర్ని బనకచెర్లు తరలించడానికి ఒక ప్రపోజల్. కానీ ఇక్కడ దీనికి కేంద్ర ప్రభుత్వం 41.5 మీటర్లు తగ్గిస్తూ దాని కింద ఉన్న పవర్ ప్రాజెక్ట్కి యాక్సెప్టెన్స్ లేకుండా ముంపు మన్నతలకి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా పోలవరం కంప్లీట్ కాకుండా దీనికి ఏం చేసుకుంటూ కట్టుకుని లాజికల్గా మాట్లాడదాం. ఎవరైనా లాజికల్ లేని మాటలు మాట్లాడుతూ నేనైతే ఛాలెంజ్ చేస్తాను, కడతాను. ఈ మంత్రుల స్థాయిలో ఛాలెంజ్లు అన్నీ చూసి ఇసుకెత్తిపోయి కూర్చుని ఉన్నాం. ముందు ఎపెక్స్ బాడీలో నీటి నిష్పత్తులు 2014లో మన మొహానికి తగలెట్టిన నీళ్ళు కాకుండా ఈ వాటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది తెలంగాణ రాష్ట్రం కన్నా నీటి నిలువలు తేల్చుకుని వస్తే తర్వాత మిగిలిన వాటర్లు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం వచ్చిన కృష్ణా జలాలు తరలించే ఉదంతము, అలాగే గోదావరిలో మిగులు జలాలని ఏం చేయాలన్న ప్రాజెక్టులు మాట్లాడదాం. దాన్ని అంటున్నాను మొదటిదానికి దిక్కులేదట కడదానికి కళ్యాణం అని. పోలవరం ఎత్తు తగ్గించిన దానికి ఒప్పుకొని వచ్చారు. ఆ ఎత్తుకున్న దాంట్లోంచి వాటర్ తరలించే కార్యక్రమానికి నాంది పలికే బనకచెర్లు అనుకుంటే యాడ్ని తీసుకెళ్ళిపోస్తారు దాంట్లో నీళ్ళు. మళ్ళీ కంపారిజన్ కాళేశ్వరంకి అంటే కాళేశ్వరం స్టేట్ పర్వ్యూలో కేంద్ర ప్రభుత్వం ప్రాణహిత చేయవల్లి ఇవ్వకపోతే కేసీఆర్ ఒక డెసిషన్తో ప్రాణహిత చేయవల్లికి ధీటుగా కాళేశ్వరం ఇంజనీరింగ్ టెక్నాలజీతో ప్రాజెక్ట్ కట్టాడు. కాస్ట్ ఆఫ్ అవర్ స్టేట్ రెవెన్యూ. మీరు మీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదు చెప్పండి ఫస్ట్. డబ్బులు లేవని మీరే బేదర్పులు అరుస్తున్నారు. అయినా మీరెవరు సార్ మాకు చెప్పడానికి? అసలు వాట్ కెపాసిటీ యూఆర్ టాకింగ్ అబౌట్? ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఇరిగేషన్కి ఏం సంబంధం? ఆయన మాడితే ఛాలెంజ్లు చేసుకోమనండి. పోలవరం కంప్లీట్ చేయమనండి ఫస్ట్. 45 మీటర్లతో కట్టిదాన్ని ఈ వాటర్ని తరలించడానికి నా దగ్గర వెసులుబాటు ఉంది కాబట్టి నేను బనకచెర్లు మొదలెడుతున్నానని చెప్పమనండి. అప్పుడు హర్షిస్తాం. కాదు సార్, ప్రభుత్వ హామీలలో భాగంగా ప్రధానంగా పోలవరాన్ని ముందు ప్రభుత్వం కడతామని హామీ ఇచ్చిందా మనకి ఎలక్షన్స్ లో? ఇది కాదు సార్, పోలవరానికి సంబంధించి మెయిన్ గా. సో కార్యాచరణకు వచ్చేసరికి ప్రభుత్వాలు ఎందుకు వైఫల్యం అవుతున్నాయి? ఎందుకు అసలు దాని కార్యాచరణ ఎందుకు? అసలు ఆబ్లిగేషన్స్, మన ఆబ్లిగేషన్స్ వేరే ఉన్నప్పుడు, మన ప్రయారిటీస్ వేరే ఉన్నప్పుడు, స్టేట్ ప్రాస్పరిటీ అన్న దగ్గర కానప్పుడు ఏమవుతుంది?
ఇప్పుడు ఐకానిక్ టవర్స్ కట్టారు అక్కడ, బోట్ షేప్లో ఉంటుంది అక్కడ చూడండి వైజాగ్లో. దాంట్లో రైల్వే జోన్కి ఆఫీస్ క్రియేట్ చేశారు. అంత స్థాయి గత ప్రభుత్వం చేసిన దాన్ని అంతా వీళ్ళు విస్మరించి వైజాగ్ రైల్వే జోన్ వచ్చింది. అందులో 4 ఫ్లోర్లు పార్కింగ్ ఉంది. ఇలాంటివి అనవసరమైన టాపిక్లన్నీ మేమే కట్టాం, మేమే చేసాం అన్న కాన్సెప్ట్లో ఉంటే ఎవరేం చెప్తారు దానికి? ఇక్కడ ఎంతసేపు క్రెడిట్ మేమే తీసుకోవాలి, ఏదో ఒకటి మేము చేసామని చెప్పుకోవాలి, చరిత్రలో ఉండిపోవాలి, పోలవరం ఓపెన్ అయిపోవాలి, పోలవరంకి చంద్రబాబు గారు శిలాపలకం ఉండాలి. ఇలాంటి కాన్సెప్ట్స్తో ముందుకెళ్తే ఎప్పటికవుతుంది? గతంలో ఆ అరవడిలోనే 72% కంప్లీట్ చేసి కింద డయాఫ్రమ్ వాళ్ళు ఎత్తుకుపోయే కరిసి చేసి ఆ వెలాసిటీకి వచ్చిన వాటర్కి కేంద్ర ప్రభుత్వం మనం నమ్మలేని నిస్సహాయ స్థితి తీసుకొచ్చి, ఓ పక్కేమో మీరు తీసుకొచ్చిన టెండర్ల కన్నా నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత వచ్చిన ప్రభుత్వం రివర్స్ టెండరింగ్లో 850 కోట్లు దగ్గర తగ్గించి చూపిస్తే ఎవరు ప్రైడ్లు ఎవరు తగ్గిస్తున్నారు? మీరే తగ్గించుకొని మాకు నిలబెట్టి మీరు మాట్లాడిన అసందర్భ పేలాపాలకి మేము ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవాలి. తగ్గించడం కంటే ఒకరి ప్రైడ్ని ఒకరు క్లెయిమ్ చేసుకుంటున్నారు అనుకోవచ్చు. ఏం క్లెయిమ్ చేయడం? కళ్ళ ముందు కనబడుతుంది కదా, పోలవరం రివర్స్ టెండరింగ్లో 850 కోట్ల పైచీలకి తగ్గించుంటే ప్రాథమిక అంచనాల కన్నా అడ్వాంటేజా డిసడ్వాంటేజా ఇన్ ద నేషనల్ ప్రాస్పెక్టివ్లో తప్పని ఎందుకంటారు మీరు? అన్నీ దిస్ ఆల్ థ్రాష్ అండ్ అనవసరంగా లేని టాపిక్ అండ్ డిబేటబుల్ టాపిక్స్ చేసి 2 స్టేట్స్ మధ్యలో ఒక ఫ్రిక్షన్ క్రియేట్ చేసి ఛాలెంజ్ల దాకా వెళ్తే ఇక్కడ ఈ ముఖ్యమంత్రికి ఉన్న ప్రాబ్లం ఉంది కదా ఆల్రెడీ. ఈజ్ ఫేసింగ్ అన్ ఇమ్మెన్స్ ప్రాబ్లం విత్ ద స్టేట్. అపోజిషన్ నుంచి ఉన్న పార్టీల వాళ్ళు కూడా 100 రకాల ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ బనకచెర్ల విషయంలో కేటగిరికల్గా చెప్తున్నారు నో వే ఇట్ ఈస్ అని. యాడ్ నుంచి వస్తున్నారు మీకు ఇట్ విల్ బి హ్యాపెండ్ అని ఆయన చెప్తున్నాడు కదా. ఎలా? ఎక్కడ నీళ్ళు తీసుకెళ్ళి ఇప్పుడు నూతులో నీళ్ళు ఉన్నాయి అనుకోండి, తోడు బకెట్లు వేసుకుంటారు. నూతులో నీళ్ళు లేకపోతే ఏడ తీసుకొచ్చి పోస్తారు బకెట్లలో? బనకచెర్ల ప్రాజెక్టుకి పోలవరం ఎత్తులో ఎక్కువ వచ్చిన వాటర్ని తరలించడానికి బనకచెర్ల ప్రాజెక్టు. దీని ప్రాజెక్టుని 41.5కి తగ్గిస్తుంటే ఏడాకి తీసుకొచ్చి ఆ 3.5 మీటర్ల డిస్టెన్స్ ఉన్న వాటర్ని ఏడాకి తరలిస్తారు? అది లేనకుండా అంటే గాలి కబుర్లే కదా. ఎవరికి చెప్తారు ఇవన్నీ? అంతకన్నా ఇంకెళ్ళి ఇఫ్ ఇట్ విల్ హ్యాపెన్, ఒకవేళ జరిగితే బనకచెర్ల ప్రాజెక్టు మోస్ట్లీ ఎవరికి బెనిఫిషియల్గా ఉంటుంది? ఏ రాష్ట్రానికి? అవ్వని పెళ్ళికి బాజాలు ఎందుకు సార్? అవ్వని పెళ్ళికి నేను బాజాలు కొట్టలేను. ఓకే, ఇదే ముఖ్యమంత్రి గారు ఎస్ స్టేట్ ప్రాజెక్ట్స్ ఇనిషియేట్ చేస్తున్నాం అండ్ విల్ టేక్ ఆల్ సెట్ ఆఫ్ అప్రూవ్స్ డౌన్ ద లైన్. ప్రజెంట్ అయితే ప్రాజెక్ట్ ఇనిషియేట్ అవుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు అనుకోండి, దానికి ఒక వెలిడిటీ ఉంటుంది. నీటి కొరతన రాయలసీమకి షిఫ్ట్ చేస్తాం వాటర్ అనేది ఒకటి వినిపిస్తూ ఉంది కదా. అదే చెప్తున్నాను సార్, ఎక్కడి నుంచి తరలిస్తారు మీరు? ఇప్పుడు కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఆ మిషనరీ ఎక్విప్మెంట్స్ నానా తెప్పలు తీసుకొచ్చి చేస్తే అది ఎక్సెస్ వాటర్ కింద దగ్గర 20 లక్షల ఆయకట్టు సాగైంది. ఇది యాడ్ని తీసుకొస్తారు, నీళ్ళు చెప్పాలి కదా. నేను చెప్తుంది పోలవరం ఎక్సెస్ వాటర్ని తరలిస్తారు బనకచెర్లకి. పోలవరం ఎత్తే తగ్గిస్తుంటే దానికి కదా ఒప్పుకుని వచ్చారు మీరు. అది మాడమంటే అది తప్ప అన్నీ మాడతామంటే అంటే ఈ తగ్గించిన దాన్ని ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇక్కడ దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. చేసుకోండి, మీకు ఇష్టం కాబట్టి చేసుకోండి, మాకు ఇష్టం లేదు. అది బనకచెర్ల కడితే సంతోషమే, కానీ ఎలా? పాసిబిలిటీస్ తక్కువ. నూతులో సేదేసి నీళ్ళు దోడితే వచ్చిన దాంతో బకెట్లు నింపొచ్చు. సేదేస్తే నీళ్ళే రాకుండా ఏటి నింపాలి నేను? బనకచెర్లకి వాటర్ రిసోర్స్ ఏదని అడుగుతున్నాను. అది చెప్పానండి, అప్పుడు కట్టమనండి, అనుమతులు ఆటోమేటిక్గా వస్తాయి కాళేశ్వరంకి వచ్చినట్టే. అంతకనే లేదు.